సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 491 నుండి 500 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సాధనంబులేక సమకూడదేదియో బోధలేని విద్య పొందదెప్పుడు పాదు కొల్పి మదిని భావించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా. సాధనంబులేక సమకూడదేదియో బోధలేని విద్య పొందదెప్పుడు పాదు కొల్పి మదిని భావించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మనిషి ఏ పని అయినా సాధన అభ్యాసం లేకుండా సాధించలేడు. కేవలం చదవడం వల్ల మాత్రమే జ్ఞానం సంపూర్ణంగా రాదు. గురువు చెప్పిన బోధనను మనసులో నిలిపి దానిపై ఆలోచిస్తూ నిరంతరం సాధన చేస్తేనే నిజమైన విద్య మనకు వస్తుంది అని భావము. కసువులు తినువాడు గణఫలముల రుచి కానలేడు కాదే వాని ఎట్టే చిన్న చదువరులకు మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ వినురవేమా. కసువులు తినువాడు గణఫలముల రుచి కానలేడు కాదే వాని ఎట్టే చిన్న చదువరులకు మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కసువులు తినేవానికి మంచి పండ్ల యొక్క రుచి తెలియనట్లే చిన్న చదువు ఉన్నవారికి ఉన్నతమైన జ్ఞానం అర్థం కాదు. అంటే ఎవరి స్థాయి ఎంత ఉంటే వారు అంతవరకే గ్రహించగలరు అని భావము. దొడ్డవాడననుచు దొరల దగ్గర చేరి చాడి చెప్పే పాప జాతి నరుడు చాటి చెప్పువాడు సాయుజ్యమందునా విశ్వదాభిరామ వినురవేమా. దొడ్డవాడననుచు దొరల దగ్గర చేరి చాడి చెప్పే పాప జాతి నరుడు చాటి చెప్పువాడు సాయుజ్యమందునా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తాను పెద్దవాడినని చెప్పుకుంటూ రాజుల దగ్గరకు వెళ్ళి ఇతరుల గురించి అబద్ధాలు చెబుతూ అపవాదులు చేసే మనిషి పాపాత్ముడు. ఇలాంటి చాడీలు చెప్పే వ్యక్తి ఎప్పటికీ మంచి ఫలితాన్ని అనగా మోక్ష ప్రాప్తి పొందలేడు
అని భావము. మనసు నందు ముక్తి మలయుచునుండంగా మనసు నెరుగలేని మనుజులెల్లా మనసు నంటలేక మాయమైపోదురు విశ్వదాభిరామ వినురవేమా. మనసు నందు ముక్తి మలయుచునుండంగా మనసు నెరుగలేని మనుజులెల్లా మనసు నంటలేక మాయమైపోదురు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మనసులోని ముక్తికి మార్గం దాగి ఉన్నప్పటికీ చాలామంది మనుషులు తమ మనసు స్వభావాన్ని తెలుసుకోలేరు. తమ అంతరంగాన్ని అర్థం చేసుకోకుండా బయట విషయాల వెంట పరిగెడుతుంటారు. అలా మనసును నియంత్రించుకోలేక దానిని సరిగా అర్థం చేసుకోక జీవితం వృధా చేసుకుంటారు. చివరకు వారు మాయలో పడిపోయి నిజమైన ఆనందం ముక్తి పొందకుండా మిగిలిపోతారు అని భావము. దివ్యమైనట్టి పరశివ తేజముని భవ్యమగు యుక్తి మదిలోన భద్రపరచి సేవ్యులయ్యుండుటే ముక్తి స్థిరముగాను కావ్యముల రాదు గురుబోధ కలదు వేమా. దివ్యమైనట్టి పరశివ తేజముని భవ్యమగు యుక్తి మదిలోన భద్రపరచి సేవ్యులయ్యుండుటే ముక్తి స్థిరముగాను కావ్యముల రాదు గురుబోధ కలదు వేమా. ఓ వేమ, మనసులో దివ్యమైన పరశివుని తేజస్సును పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నిలుపుకొని మంచి బుద్ధితో దానిని గుండెల్లో దాచుకొని ఆ పరమాత్మను ఎల్లప్పుడూ స్మరిస్తూ జీవించడం నిజమైన ముక్తికి మార్గం. ఈ ముక్తి స్థిరంగా ఉండాలంటే కేవలం కావ్యాలు చదవడం లేదా మాటలతో చెప్పడం సరిపోదు. గురువు ఇచ్చే బోధనే అసలు మార్గమని భావము. తత్వమెరుగువాడు దైవంబు నెరుగును సర్వసారములను జావజేయు కదలి మృంగువాడు గరలంబు మృంగునా విశ్వదాభిరామ వినురవేమా. తత్వమెరుగువాడు దైవంబు నెరుగును సర్వసారములను జావజేయు కదలి మృంగువాడు గరలంబు మృంగునా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు దేవుడిని కూడా సులభంగా గ్రహించగలడు.
అన్ని సారమైన విషయాల లోతును అవగతం చేసుకుంటాడు. అలాగే చెడ్డదాన్ని జీర్ణించగల శక్తి ఉన్నవాడు విషాన్ని కూడా నిర్భయంగా మృంగగలడు అని భావము. కలిమి కలిగెనేని కాముగా చూతురు, లేమి చేత జిక్క లేమలదిపు, మదను వంటి వాణి మాలగా చూతురు, విశ్వదాభిరామ వినురవేమా. కలిమి కలిగెనేని కాముగా చూతురు, లేమి చేత జిక్క లేమలదిపు, మదను వంటి వాణి మాలగా చూతురు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సంపద అధికంగా ఉన్నవాడిని కొంతమంది స్త్రీలు కామదేవుని వంటి ఆకర్షణీయుడిగా గొప్పవాడిగా అతడిని భావించి చూస్తారు. అతనిలో లోపాలు ఉన్నా వాటిని ఎంచరు. కానీ పేదవాడు మన్మధుని వంటి అందగాడైనప్పటికీ, ఎంత మంచి గుణాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా మిక్కిలి హీనునిగా భావిస్తారు అని భావము. ఇహ పరంబులందు ఇంతులపై ఆశ, సహజ వృత్తి తగిలి సమయుచుంద్రు, రహిత మమర భక్తి రాణింపదేలకో, విశ్వదాభిరామ వినురవేమా. ఇహ పరంబులందు ఇంతులపై ఆశ, సహజ వృత్తి తగిలి సమయుచుంద్రు, రహిత మమర భక్తి రాణింపదేలకో, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ లోకంలో మరియు పరలోకంలో లభించే సుఖాలపై ఆశ పెట్టుకొని మనిషి తన సహజ కర్తవ్యాన్ని మరచిపోతున్నాడు. సమయం కూడా అలా వృధా అవుతోంది. కానీ స్వార్థం లేకుండా మమకారం విడిచిపెట్టి చేసిన శుద్ధమైన భక్తి మాత్రమే మన జీవితాన్ని నిజంగా ప్రకాశింపజేస్తుంది అని భావము. తమమున చచిన మనుజుడు మమతను దాబుటుచుండు, మరణము కొరకే శ్రమ తీర్పు గురుని వేడినా, బ్రహ్మమూలమిదం జగత్తు బయలగువేమా. తమమున చచిన మనుజుడు మమతను తాబుట్టుచుండు, మరణము కొరకే శ్రమ తీర్పు గురుని వేడినా, బ్రహ్మమూలమిదం జగత్తు బయలగువేమా. ఓ వేమ, మానవుడు జ్ఞానవంతుడైన మమకారాల వల్ల జనన మరణ చక్రంలో చిక్కుకొని తిరుగుతూనే ఉంటాడు. అయితే నిజమైన గురువును ఆశ్రయిస్తే ఈ సమస్తం ఒక భ్రమ మాత్రమే అని అవగతమవుతుంది. ఎవరికెవ్వరు గారికెవ్వరు కాబోరు,
కవయగోరు హంస గదియ నొక్కి శివుని రూపముని సేవింపదొరకొను విశ్వదాభిరామ వినురవేమా. ఎవరికెవ్వరు గారి కెవ్వరు కాబోరు కవయగోరు హంస గదియ నొక్కి శివుని రూపముని సేవింపదొరకొను విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నిజానికి ఎవరు ఎవరికి ఏమీ కారు. జీవులు తమ తమ స్వభావం ప్రకారం ఎవరు ఎవరిని ఎలా చూసినా అంతరంగంలో ఉన్న పరమశివుని నిజ రూపాన్ని గుర్తించి సేవించగలగాలి. హంసను బిగబట్టి మోహమును నశింపజేసిన భగవంతుడి స్వరూపాన్ని ఆరాధిస్తేనే నిజమైన భక్తి లభిస్తుంది అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.